మనసారా నీ నామస్మరణతో పులకించామయ్యా మా స్వామి అయ్యప్ప. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్ వ్లాగ్స్. నేను మీ శివని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికీ లాస్ట్ టైం అయ్యప్ప స్వాములకు ఇరుముడి వీడియో అయితే షేర్ చేశాను కదా, ఇప్పుడు రెండో వీడియో అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అయ్యప్ప స్వాములందరికీ ఇరుముడి అయిపోయింది, బయట నిలబడుకున్నారు. అలాగే మాలలు వేసేవాళ్ళు, ఫొటోస్ తీసుకునే వాళ్ళు చాలా సందడిగా ఉందన్నమాట. టెంపుల్ ముందర అయితే అయ్యప్ప స్వాములంతా ఇరుముడి కట్టుకొని బయట ఉండిపోయారు. బయట ఉండిన తర్వాత టెంపుల్ చుట్టూరు ప్రదక్షిణాలు చేసేసి తర్వాత టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోయి శరణాలు చదువుకొని శబరిమల యాత్రకైతే బయలుదేరుతారనమాట. ఫస్ట్ కన్యస్వామి ఉండాలంట, కన్యస్వామి ప్లస్ మణికంఠ స్వామి ఉండాలన్నమాట. అందుకనేసి పండు కన్యస్వామి ప్లస్ మణికంఠ స్వామి కాబట్టి ఫస్ట్ గురుస్వామి, తర్వాత మణికంఠ స్వామి అని చెప్పేసి పండునైతే ఇక్కడ నిలబెట్టాడు. ప్రదక్షిణాలకైతే వచ్చేసారనమాట అయ్యప్ప స్వాములంతా. ప్రదక్షిణాలు చేసుకొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. టెంపుల్ దగ్గర అయితే చాలా సందడిగా ఉందన్నమాట. ఎంత సందడిగా ఎంత హడావిడిగా ఉన్నా కూడా నేను కూడా వీడియోలో వచ్చేలాగా మా వాళ్ళు వీడియో అయితే తీసేశారు. ఇక్కడైతే చూసేసాను ఫ్రెండ్స్. పండు అయితే చాలా కష్టపడుతూ ఉంది పాపము. అయ్యప్ప స్వామి మాల వేసిన చిన్నపిల్లలను మణికంఠ స్వామి అని పిలుస్తారనమాట. సాక్షాత్తు అయ్యప్ప స్వామి అని భావిస్తారనమాట. అందుకే వాళ్ళను మణికంఠ స్వామి అని పిలుస్తారు. వాళ్ళకు ఒక ప్రత్యేకత ఉంటుందన్నమాట. ఈ మణికంఠ స్వామి గురించి చెప్పాలంటే ఈ వీడియోలో టైం సరిపోదండి, చాలా చరిత్ర ఉంది. సింపుల్గా చెప్పాలంటే సాక్షాత్తు అయ్యప్ప స్వామి స్వరూపమే అని చెప్పేసి అంటారు చిన్నపిల్లలను. అందుకే మణికంఠ స్వామిగా భావిస్తారు. సో ఇప్పుడైతే వీడియో అయితే చూసేసేయండి. నాకు తెలిసిన విషయం మాత్రమే చెప్పాను ఫ్రెండ్స్. నాకంటే పెద్దవాళ్ళు, నాకంటే ఇంకా చాలా తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కదా. మీకు తెలిసింది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. తెలియనిది తెలుసుకోవడంలో తప్పలేదు కదా ఫ్రెండ్స్. తెలిసిన వాళ్ళు కమెంట్ బాక్స్లో ఒకసారి వీడియో ది అట్టే అట్టము. అలాగే స్వాములందరికీ ఆయన నీళ్ళు పోసుకోకండి చూడైనా అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలను కూడా కమెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అయ్యప్ప స్వామి భక్తి యాత్రలో వచ్చేసి ఇది రెండో వీడియో కదండి. ఫస్ట్ వీడియో అంతా ఇరుముడి మాత్రమే షేర్ చేశాను మీ అందరికీ. సో రెండో వీడియోలో వచ్చేసి అయ్యప్ప స్వాములకి దండలు వేయడం, అలాగే అయ్యప్ప స్వాములు శరణాలు చెప్పుకొని టెంపుల్ చుట్టూరు ప్రదక్షిణాలు చేసి బస్ చుట్టూరు ప్రదక్షిణాలు చేసి వెళ్ళిపోవడం మాత్రమే ఉంటుందన్నమాట. సో అలాగే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేశాను. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ శివ. ఇక్కడి నుంచి ఎలాంటి వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు, వీడియో అయితే చూసేసేయండి. ఎందుకంటే అయ్యప్ప స్వామి పాటలు భజనలు మీ అందరికీ ఈ వీడియోలో వినిపించాలనుకుంటున్నాను కాబట్టి వాయిస్ అయితే ఇవ్వట్లేదు. మీరైతే వీడియో కంటిన్యూ చేసేసేయండి.